ఏపీ హిస్టరీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్ వరకు ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్కి సంబంధించి మీడియవల్ హిస్టరీ వరకు కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు థర్డ్ యూనిట్లో మనకి యూరోపియన్స్ రాక నుంచి స్టార్ట్ అయ్యి మనకి జాతీయోద్యమంలోన ఏపీ పాత్ర, దాంతోపాటు సంస్కరణోద్యమాలు, దాంతోపాటు నాటక సంస్థలు, తర్వాత మహిళల యొక్క ప్రాధాన్యత, ఇవన్నీ ఉంటాయి. ఇది థర్డ్ యూనిట్ వచ్చేసి మిగతా అన్ని యూనిట్ల కంటే పెద్దది, ఎక్కువ స్కోర్ దీని నుంచే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మనం క్లారిటీగా వెళ్దాం. మనకి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ కూడా క్లియర్గా చేసుకుని వెళ్దాం. మనకి దీంట్లోన కర్ణాటక యుద్ధాలు కానీ, ఈ డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు వీళ్ళు ఎలా వచ్చారు, ఎలా గొడవ పడ్డారని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇప్పటివరకు ఒకరిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అయితే అడగలేదు. ఈ క్లాసెస్ నుంచి మీకు క్లాస్ నచ్చిందంటే లైక్ చేయండి, నచ్చకపోతే అంటే డిస్లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నా అంటే, మీతో పాటు ఇంకా వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుందనే తప్ప వేరే ఉద్దేశం లేదు. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చట్లేదంటే డిస్లైక్ చేసి పారండి. ఇంకా క్లాస్లోకి వద్దాం. అండ్ ఇంకో విషయం, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంతకుముందు చెప్పా కదా, యూనిట్కి 20 రూపీస్ పెడతాను నేను పీడిఎఫ్ సెండ్ చేయడానికి. అవసరం లేదనుకుంటే రన్నింగ్ నోట్స్ ఫాలో చేసుకోండి, లేదంటే ఇది చదివిన తర్వాత మీరు ఫాలో అయ్యే బుక్ చదివినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తే మనకి థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐరోపా రాక. ఆ యూరోపియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏపీలో వాళ్ళ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనేది ఈ టాపిక్లో ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్స్ గురించి మైండ్లో రాగానే మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే, ఆ వాస్కో డి గామా అనేవాడు మనకి ఇండియాకి ఫస్ట్ సముద్ర మార్గాన్ని కనుక్కొని వచ్చాడు అని చెప్పుకుంటాము. అంటే మనకి తెలిసింది కూడా అంతే, మనం చిన్నప్పటి నుంచి చదివింది కూడా అదే. అంటే మనకి వాస్కో డి గామానే ఫస్ట్ వచ్చాడు, అంతకుముందు మనం మనకి తెలియదా దారులు వేరే వాళ్ళతో వ్యాపారం చేయలేదంటే చేసాం. మనం ఎప్పుడు శాతవాహనుల ఇక్ష్వాకుల కాలంలోనే గ్రీక్స్తోనో రోమన్స్తోనో వ్యాపారాలు చేసాం. ఏమంటే 5వ శతాబ్దంలోనే రోమన్ సామ్రాజ్యం కూలిపోయింది. దాని తర్వాత 5 నుంచి 15వ శతాబ్దం వరకు అరబ్స్ వ్యాపారాలు చేస్తారు. అరబ్స్ సముద్రాల ద్వారా రోడ్డు మార్గం ద్వారా అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి రోడ్స్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. సముద్రం ద్వారా అంటే మన ఇండియా నుంచి సముద్రం ద్వారా వెళ్ళి అక్కడ కాన్స్టాంటినోపుల్ దగ్గర యూరోపియన్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. కాకపోతే 1452లోన అక్కడ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి దాడి జరగడంతోన ఆ కాన్స్టాంటినోపుల్ని ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. సో యూరోపియన్స్తో వాళ్ళకి గొడవలు, యూరోపియన్స్ మొత్తం క్రైస్తవులే కాబట్టి వాళ్ళతో గొడవలు ఉన్నాయి. సో అక్కడ నుంచి వ్యాపారాలు స్టాప్ అయ్యాయి. ఇండియా అంటే ఇండియా మాత్రమే కాదు, తూర్పు దేశాల్లో మనకి ఇండియా, ఇండోనేషియా, సుమత్రా, బాలి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ దీవుల నుంచి కూడా వాళ్ళకి వ్యాపారాలు జరిగేవి. సో అక్కడ దారి స్టాప్ అయింది కాబట్టి యూరోపియన్స్కి ఇవన్నీ దొరకట్లేదు కాబట్టి యూరోపియన్సే ఓన్గా మేమే కనుక్కుంటామని వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు తప్ప వాళ్ళే ఫస్ట్ టైం కనుక్కునేది కాదు. అంతకుముందే సముద్రం ద్వారా మనం వ్యాపారాలు చేసాం. ఇప్పుడు ఆ యూరోపియన్స్ మన ఇండియాకి రావడానికి కూడా కారణం మనకి గుజరాత్ చెందిన వర్తకులు అక్కడ నుంచి ఆఫ్రికా దేశం నుంచి వాళ్ళని తీసుకురావడం ద్వారానే వాళ్ళు వచ్చారు. లేదంటే వాళ్ళు అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారు, వేరే దేశానికి కూడా వెళ్ళిపోయారు. అందులోనూ మనకి సౌత్ ఆఫ్రికాలో వెస్టిండీస్కి వెళ్ళి ఇదే ఇండియా అనుకొని భ్రమపడి కొన్నాళ్ళు తిరిగారు. సో అదే వెస్టిండీస్నే ఇండియా అనుకొని తిరిగారు కాబట్టి అది వెస్ట్కి సంబంధించిన ఇండియా, ఈస్ట్లో ఇంకో ఇండియా ఉందని దాన్ని వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టారు అనమాట. అవంతా చరిత్ర. ఇప్పుడు మనం ఇండియా వరకు వస్తే మనకి పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు కదా, 1498లో మే 13న కాలికట్లో వచ్చారు. అక్కడ జామిరియన్ అనే రాజు వాడికి హెల్ప్ చేశాడు. ఇవన్నీ చదువుకున్నాం కదా వాస్కో డి గామా గురించి. సో ఫస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు, తర్వాత డచ్ వారు, తర్వాత బ్రిటిష్ వారు, తర్వాత డేనిష్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు. డేనిష్ వాళ్ళు ఎక్కువ లేరు, వాళ్ళు ఆటలో అట్టుపనిలాగా వచ్చి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళలోన మనకి ఇండియాకి సంబంధించి మనం ఇండియా హిస్టరీలో చెప్పుకున్నాం. మన ఏపీకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే డచ్ వాళ్ళు ఏపీకి ఫస్ట్గా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే 1602లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ కంపెనీ ఎలా స్థాపించారో డచ్ వాళ్ళు కూడా 1602లోన అలాంటిది ఒకటి స్థాపించి వచ్చారనమాట. ఫస్ట్ వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళారు. ఇండోనేషియాలో వ్యాపారం చేసుకుంటూ ఇండియాకి వచ్చారు. ఇండియాలోన మొదటి స్థావరం వచ్చేసి 1605లో మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. మచిలీపట్నంలో స్టార్ట్ చేసి భీమిలీపట్నంలో కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. వీళ్ళకి పర్మిషన్ వచ్చేసి మనకి కులీ కుతుబ్ షా ఇచ్చాడు అనమాట. కులీ కుతుబ్ షా వీళ్ళకి డచ్ వారికి పర్మిషన్ ఇస్తాడు. తర్వాత వీళ్ళు మళ్ళీ నరసాపురం, నిజాంపట్నంలో కూడా దీన్ని వాళ్ళ వ్యాపారాలని స్థాపించుకున్నారు అనమాట. మనకి ఇవే అడిగిండేది, డచ్ స్థావరాల గురించి అడిగారు డచ్ వాళ్ళు. అంటే మచిలీపట్నంలో ప్రతి డచ్ అయినా, ఆంగ్లేయులు అయినా, ఫ్రెంచ్ అయినా, పోర్చుగీస్ అయినా మచిలీపట్నంలో ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మచిలీపట్నం ఆ టైంలోనే మంచి ఫేమస్ అనమాట, అదే ఇంపార్టెంట్ కేంద్రంగా ఉండేది మచిలీపట్నం. సో మచిలీపట్నం కాదని భీమిలీపట్నము, నరసాపురం, నిజాంపట్నం ఇవి కూడా వీళ్ళు డచ్ వారి వ్యాపార కేంద్రాలు అనమాట.
1610లో పులికాట్ దగ్గర ఉంటుంది కదా, పులికాట్లోన మనకి నెల్లూరు దగ్గర ఉంటుంది కదా పులికాట్, ఆ పులికాట్లో వర్తక కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మద్రాసుకి వెళ్ళారు. మద్రాసులోన దేవనంపట్నం, నాగపట్నంలో కూడా వీళ్ళు వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. డచ్ వారికి సంబంధించి ఇంకొకటి ఏమంటే వీళ్ళకి కొల్లూరు గనులు అని చెప్పుకున్నాం కదా, గుంటూరు దగ్గర ఉండేది వజ్రాల గనులు. ఆ కొల్లూరు గనుల్ని వీళ్ళు కౌలుకు తీసుకున్నారనమాట. ఇక్కడ కింది లైన్ ఇది పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించింది, దీంట్లో రాశాను, ఇది కొంచెం పోర్చుగీస్ వాళ్ళకి అప్లై చేసుకోండి. ఇంకా 1759లోన వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో గొడవలు పెట్టుకొని అంటే యుద్ధాలు చేసుకొని వీళ్ళు ఇంతకుముందే ఇండోనేషియాలోన ఒక యుద్ధం చేసుకుని ఉంటారు, అది అంబయానా హత్యాకాండ అని. ఇండోనేషియన్ దీవుల్లోన బ్రిటిష్ వాళ్ళని చంపేస్తుంటారు. దానికి ప్రతీకారంగా రాబర్ట్ క్లైవ్ 1759లోన బేదర యుద్ధంలోన ఈ డచ్ వారిని చాలామందిని చంపేసి ఇండియా నుంచి వెళ్ళగొడతాడు అనమాట. అప్పటి నుంచి వీళ్ళు ఇండియాలో లేరు. నెక్స్ట్ మన రాష్ట్రానికి వచ్చింది ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వాళ్ళు 1600లో అనుమతి తీసుకొని 1608లోన సూరత్లో జహంగీర్ అనుమతి తీసుకొని ఫస్ట్ స్థావరం సూరత్లో స్థాపించుకున్నారు. 611లోన మళ్ళీ మచిలీపట్నంకి వచ్చారనమాట. మచిలీపట్నంకి ఎవరు వచ్చారంటే మచిలీపట్నానికి ఎవరు వచ్చారంటే మనకి వీళ్ళు గ్లోబ్ అనే నౌక ద్వారా కెప్టెన్ హిప్పన్ అనేవాడు మచిలీపట్నానికి వచ్చారు. 1611లో ఏపీకి వచ్చారు. ఫస్ట్ వీళ్ళు సూరత్లో స్టార్ట్ చేశారు, తర్వాత 1611లో ఏపీకి వచ్చారనమాట. ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే కులీ కుతుబ్ షానే. ఇంకా 1626లో నెల్లూరు జిల్లా ఆర్మగావ్ అనే ప్లేస్లోన, ఎప్పుడు దాన్ని దుగరాజపట్నం అంటారు, ఆర్మగావ్ అనే ప్లేస్లోన స్థాపించుకున్నారు 1626లోన. ఎందుకంటే మచిలీపట్నంలోన వీళ్ళకి అంతగా కలిసి రాలేదనమాట. సో మచిలీపట్నం నుంచి నెల్లూరుకి షిఫ్ట్ అయ్యారు. తర్వాత నెల్లూరు నుంచి మళ్ళీ మద్రాసుకి షిఫ్ట్ అయ్యారు. మద్రాసు దాన్ని బాగా డెవలప్ చేసుకునేంత వరకు నెల్లూరు జిల్లా ఆర్మగావ్లో ఉన్నారు. తర్వాత మద్రాసు డెవలప్ అయిన తర్వాత మద్రాసుకి మెయిన్గా షిఫ్ట్ అయ్యారనమాట. ఈ మద్రాసు వీళ్ళకి ఎలా వచ్చిందంటే మనకి అరవిటి వంశంలో చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే 3వ వెంకటపతి రాయలు ఆయన కింద పనిచేసే వాళ్ళు దామోదర్ల వెంకటాద్రి అనే ఆయన, అయ్యప్ప నాయుడు అనే ఆయన, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఈయనతో ఒప్పందం చేసుకొని బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకొని మద్రాసుని వాళ్ళకి ఇచ్చేసారనమాట. 1639లోనే ఇచ్చేశారు. దీనికి వాళ్ళ నాన్న పేరు చెన్నప్ప నాయుడు పెట్టాలని ఉన్నారు. పిల్లలు ఏమవుతుంది పిల్లలు చలికి రోజు ఆల్రెడీ అరుస్తున్నారు, ఏమనుకోకండి ప్లీజ్. ఇంకా వీళ్ళకి 1639లోన ఈ బ్రదర్స్ ఉంటారు కదా, దామిర్ల వెంకటాద్రి బ్రదరు అండ్ అయ్యప్ప నాయుడు ఇద్దరు కలిసి వీళ్ళకి మద్రాసు ఇస్తారు. ఆ మద్రాసుకి వీళ్ళ నాన్న చెన్నప్ప నాయుడు కింద చెన్నపట్నం అనే పేరు పెడతారు అనమాట. ఈ చెన్నపట్నం మద్రాసు అనేది చిన్న ఉంది. మద్రాసులోన ఓన్లీ బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు అనమాట, అంటే వైట్స్ అంటే తెల్ల జాతి వారు ఉండేవాళ్ళు అనమాట. చెన్నపట్నం అనేది సపరేట్గా ఉండేది. వీళ్ళు దీంట్లోనే బ్లాక్స్ అంటే అక్కడ మన వాళ్ళు చేనేత వ్యాపారులు వీళ్ళందరూ అక్కడ వ్యాపారం చేయడానికి వెళ్ళారు. వ్యాపారం కాదు, వస్తువులు తయారు చేయడానికి వెళ్ళారు కదా. సో బ్లాక్స్ వేరు వైట్స్ వేరు ఉండాలి, మొత్తం కలిసి తర్వాత మద్రాసుగా చేంజ్ అయింది అనమాట. ఈ మద్రాసు ఎంత స్పీడ్గా డెవలప్ అయిందంటే 1639లో స్టార్ట్ చేస్తే 1687 నాటికి మున్సిపాలిటీ లాగా అభివృద్ధి చెందింది అనమాట. అంత స్పీడ్గా డెవలప్ అయింది. ఇది జరుగుతుండగానే వీళ్ళు ఇక్కడ మద్రాసులో డెవలప్ అవుతుండగానే 1636లో మళ్ళీ మచిలీపట్నంకి వెళ్ళి అక్కడ మనకి అప్పటికే అబ్దుల్లా హుసేన్ ఉన్నాడు కదా, అబ్దుల్లా కుతుబ్ షా ఉన్నాడు కదా, ఆయన దగ్గర మళ్ళీ పర్మిషన్ తీసుకొని మచిలీపట్నంలో మళ్ళీ వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రెంచ్ వారికి వస్తే భారతదేశానికి చివరిగా వచ్చారు. కాకపోతే 1664కే వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు. 1668లో సూరత్కి వెళ్ళారు. సూరత్కి వెళ్ళి బ్రిటిష్ వారితో గొడవలు జరుగుతూ 1669లో మరాకారా అనే అధికారి మచిలీపట్నంకి వస్తారనమాట. ఈ మచిలీపట్నంకి వస్తే ఇతనికి అబ్దుల్లా కుతుబ్ షా పర్మిషన్ ఇస్తాడు వ్యాపారం చేసుకోవడానికి. సో 1673-74లోన ఈయన మళ్ళా పాండిచ్చేరికి వెళ్తారు. 1669లోన ఏపీకి వస్తారు. 73-74 ప్రాంతంలో మార్టిన్ అనే అతను అక్కడ స్థానిక పాలకుడు ఉంటాడు, పుదుచ్చేరి పాలకుడు ఉంటాడు, షేర్ఖాన్ లోడి అయినా. ఈ షేర్ఖాన్ లోడి ఈ మార్టిన్కి పాండిచ్చేరిని ఇస్తాడనమాట. మనకి ఇప్పుడు పుదుచ్చేరి పాండిచ్చేరి రెండు ఒకటే కదా, పాండిచ్చేరిని నిర్మాణం చేస్తారు. అదే వాళ్ళకి ప్రధాన స్థావరం అయిపోతుంది. అక్కడ వాళ్ళు సెయింట్ లూయిస్ అనే కోటను కూడా నిర్మించుకుంటారు. ఫ్రెంచ్ వారు లాస్ట్కి పాండిచ్చేరికే అంకితం అయిపోతారు అనమాట. ఇంకా ఫ్రెంచ్ యొక్క మొదటి చైర్మనే ఈ మార్టిన్ అనేవాడు. ఈ ఫ్రెంచ్ వారికి బ్రిటిష్కి చాలా యుద్ధాలు జరిగితే అవి ఇప్పుడు చెప్పుకుందాం. ఇంకా పోర్చుగీస్ స్థావరాలు వీళ్ళు భారతదేశానికి ఫస్ట్ వచ్చారు, కాకపోతే ఏపీకి లాస్ట్లో వచ్చారు. వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ గోవా అక్కడ కొచ్చిన్ ఈ ప్రాంతాలకే పరిమితి అయ్యారు అనమాట. ఫస్ట్లో వచ్చి వీళ్ళకి శ్రీకృష్ణదేవరాయలు కూడా హెల్ప్ చేశాడు. హెల్ప్ చేయడం అంటే ఇండైరెక్ట్గా హెల్ప్ చేశారనమాట. శ్రీకృష్ణదేవరాయలు ఒక సేనానులు ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా ఎందుకు హెల్ప్ చేశారంటే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళకి బీజాపూర్ వాళ్ళకి పడదు. సో పోర్చుగీస్ వారికి బీజాపూర్ వాళ్ళకి కూడా పడదు. శత్రువుకి శత్రు మిత్రుడు అంటారు కదా, అలాగే పోర్చుగీస్ వారిని ఎంకరేజ్ చేసి పోర్చుగీస్ వారు బీజాపూర్ వాళ్ళతో కొట్లాడి
గోవాని ఆక్రమించుకుంటారు. సో దాంట్లోనే శ్రీకృష్ణదేవరాయలు కూడా హ్యాండ్ ఉన్నది అట్లు చెప్పుకుంటారు అనమాట. వీళ్ళని ఫస్ట్లో ఎంకరేజ్ చేసినా కూడా వీళ్ళు తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళ మత ప్రచారం ఎక్కువ చేయడము, వీళ్ళ జనాభాను పెంచుకోవడానికి మన ఇండియన్స్ అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడము, దేవాలయాన్ని నాశనం చేయడము ఇలాంటివి చాలా చేస్తారన్నమాట. ఇలా చేసినప్పుడు వీళ్ళ అరాచకాలు ఎక్కువైతున్నాయని అలయ రామరాయలు ఉన్నాడు కదా, ఈ అలయ రామరాయలు ఆయన సామంతులు ఉంటారు కదా, మనకి తంజావూరు పరిపాలించిన సామంతులు, వీళ్ళందరూ కలిసి వాళ్ళతో యుద్ధాలు చేస్తారు. ఇది కాదని వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారంటే పోర్చుగీస్ వాళ్ళు ఇప్పుడు షాజహాన్ ముంతాజ్ బేగం ఉంది కదా, షాజహాన్ వైఫ్, ఆ ముంతాజ్ బేగంకి చెలికత్తులు ఉంటారు కదా, ఆ చెలికత్తుల్లో ఒక ఆమెను ఎత్తుకెళ్ళారని అక్కడ భారీగా షాజహాన్కి కోపం వస్తుంది. నా భార్య వల్ల చెలికత్తుల్ని ఎత్తుకెళ్తారు అన్నట్లు కోపం వచ్చి వీళ్ళ మీద యుద్ధాలు చేస్తారు. సో ఇంకా వీళ్ళు తట్టుకోలేక పారిపోతారు. అందరూ వీళ్ళకి బ్రిటిష్ వారికి చిన్న ఒప్పందాలు జరుగుతాయి, అక్కడ నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువ ఉండరు. తర్వాత ఇప్పుడు నలుగురు ఉన్నారు కదా, ఇప్పుడు డేనిష్ వాళ్ళు వస్తే మన డేనిష్ వాళ్ళకి ఏపీకి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్, పోర్చుగీస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ నలుగురిలోన పోర్చుగీస్ వారు, డచ్ వారు వెళ్ళిపోతారు. పోటీకి తట్టుకోలేక పోర్చుగీస్ వారు, డచ్ గారు వెళ్ళిపోతారు. ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు ఉంటారు, బ్రిటిష్, ఫ్రెంచ్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యనే కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. కర్ణాటక యుద్ధాలు బాగా ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంటే, ఏపీ హిస్టరీలోనే కూడా ఇంపార్టెంటే. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్లియర్గా. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్దాం అనమాట. మనకి ఫస్ట్ కర్ణాటక అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి బీజాపూర్ ఒక సామ్రాజ్యం ఉండేది, గోల్కొండ అనేది ఒక సామ్రాజ్యం ఉండేది అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మొఘల్ సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోయాయి. మొఘల్ సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు డివైడ్ చేసుకున్నాడు. సో బీజాపూర్లోని కొంత ప్లేసెస్ని, తమిళనాడులో నుంచి కొంత ప్లేస్ని, తర్వాత గోల్కొండ నుంచి కొంత ప్లేస్ని కలిపి కర్ణాటక రాజ్యంగా ఒకటి రాజ్యాన్ని స్థాపించారు. దానికి ఆర్ఘాట్ అనేది రాజధాని. ఆర్ఘాట్ అనేది తమిళనాడులో ఉంటుంది. ఆర్ఘాట్ అనేది రాజధాని అనమాట. కర్ణాటకకి ఆర్ఘాట్ అనేది రాజధాని. ఇది వచ్చేసి గోల్కొండ, బీజాపూర్, తమిళనాడు ఈ 3 స్టేట్స్లోన ఉంటుంది అనమాట. దీనికి హెడ్ వచ్చేసి అంటే సుల్తాన్గా వచ్చేసి సాదుతుల్లా ఖాన్ అనేవాడు ఉంటాడు. వీళ్ళందరూ మొఘల్స్ కిందే ఉంటారు, కాకపోతే స్థానికంగా వీళ్ళే వెళ్తుంటారు అనమాట. మొఘల్స్ కిందే సాదుతుల్లా ఖాన్ అనేవాడు ఉంటాడు. ఈయన కొడుకు వచ్చేసి దోస్త్ అలీకి మేనల్లుడు చాందా సాహెబ్. వీళ్ళిద్దరూ మేనమామ మేనల్లుడు లాగా ఉంటారు అనమాట. ఈ చాందా సాహెబ్ అనేవాడు తిరుచునాపల్లి, అంటే తమిళనాడులో తిరుచునాపల్లి, ఈ తిరుచునాపల్లి కూడా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంటుంది. తిరుచునాపల్లి కర్ణాటక రాష్ట్రం కాదు, కర్ణాటక రాజ్యంలోనే ఉంటుంది. చాందా సాహెబ్ అనేవాడు తిరుచునాపల్లికి హెడ్ అనమాట. ఈ దోస్త్ అలీ సాదుతుల్లా ఖాన్ అనేవాడు కర్ణాటక రాజ్యానికి మొత్తానికి హెడ్. ఈయన కొడుకు దోస్త్ అలీ. వీళ్ళిద్దరు కలిసి అప్పుడు ఈ కర్ణాటక మీదకి మహారాష్ట్రియన్స్ ఉంటారు కదా, శివాజీ వాళ్ళు దండయాత్రలు చేస్తారు. ఆ దండయాత్రలు చేసి అడ్డుకోవడానికి ఈ దోస్త్ అలీ, చాందా సాహెబ్ ఇద్దరు వెళ్తే మహారాష్ట్రియన్స్ ఈ దోస్త్ అలీని చంపేస్తారు. దోస్త్ అలీని చంపేసి చాందా సాహెబ్ని బందీగా తీసుకెళ్తారు. మహారాష్ట్రియన్స్ బందీగా తీసుకెళ్తారు అనమాట. ఈ దోస్త్ అలీకి కొడుకు ఉంటాడు. దోస్త్ అలీ కొడుకు సఫ్దర్ అలీ. దోస్త్ అలీ వాళ్ళ అక్క కొడుకు ముర్తజా అలీ. ఇద్దరు అంటే దోస్త్ అలీ సాదుతుల్లా ఖాన్ అక్క కొడుకు ముర్తజా అలీ. ఇవన్నీ వద్దు, దోస్త్ అలీ ఉంటాడు కదా, దోస్త్ అలీ కొడుకు సఫ్దర్ అలీ ఖాన్. దోస్త్ అలీ వాళ్ళ బావమరిది ముర్తజా అలీ. వీడు చిన్నవాడని వీడిని చంపేస్తాడు. సఫ్దర్ అలీని ఈ ముర్తజా వాడు చంపేస్తాడు. ఇలా చంపేసిన తర్వాత రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తాడు. సాదుతుల్లా ఖాన్ అప్పటికే పోయింటాడు. సఫ్దర్ అలీని కూడా చంపేస్తే మొత్తం నాదే రాజ్యం అవుతాని ముర్తజా అలీ వాడు వాడిని చంపేయడానికి ట్రై చేసి చంపేస్తాడు కూడా. తర్వాత ఇప్పుడు ఈ కర్ణాటక రాజ్యము పక్కనున్న గోల్కొండ రాజ్యము ఫ్రెండ్స్ కాబట్టి ఈ గోల్కొండ ఉల్ముల్కి ఏం చేస్తాడు గోల్కొండ నవాబు ఉల్ముల్క్ అనమాట. ఈయన ఏం చేస్తాడంటే అన్వరుద్దీన్ అనే ఒక సైన్యాధిపతిని పంపిస్తాడు. ఇక్కడ సఫ్దర్ అలీని చంపేశాడు వాడు. సఫ్దర్ అలీని చంపేసిన సఫ్దర్ అలీకి కొడుకున్నాడు, వాడి పేరు సయ్యద్ అలీ. ఈ సయ్యద్ అలీ చాలా చిన్న పిల్లవాడు, నువ్వు వెళ్ళి వాడిని కాపాడి ఆ ముర్తజాని కానీ వాడిని అంతా చూడు, ఆ కర్ణాటకలోనే ఆ సయ్యద్ అలీ గారిని నిలబెట్టాలి అన్నట్లు చెప్పి పంపిస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అన్వరుద్దీన్ గాడు ఈ ముర్తజా అలీ ఇద్దరు కలిసి ఈ పిల్లోని చంపేస్తారు. ఈ పిల్లోని చంపేస్తే మనకి గోల్కొండ ఉల్ముల్క్ ఈయన ఉంటాడు కదా, ఈయన వచ్చి కోప్పడితే ఈ అన్వరుద్దీన్ నాకేం సంబంధం లేదు, నేను వానికి కాపలానగానే ఉన్నాను, కాకపోతే ఈ ముర్తజా అలీ వాడు చంపేస్తాడని చెప్తే సర్లే ఏదో ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా పరిస్థితి అంటే నేనే వెళ్తాను ఏ సామ్రాజ్యాన్ని అని అన్వరుద్దీన్ గాడు ఆక్యుపై చేస్తాడు కర్ణాటకని. ఈ ముర్తజా అలీ వాడు బయటే ఉంటాడు. అన్వరుద్దీన్ అనేవాడు
దీన్ని ఆక్రమించేస్తాడు అనమాట. సో అన్వరుద్దీన్ గారు ఆర్కాట్ రాజుగా అయ్యాడు. ఇది బ్యాక్ స్టోరీ, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్వరుద్దీన్ గారు కర్ణాటక నవాబ్గా ఉన్నాడు, చాందా సాహెబ్ అనేవాడు మహారాష్ట్ర చేతిలో బందీగా ఉన్నాడు. ఇది బ్యాక్ స్టోరీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధం ఎక్కడ జరిగిందంటే దీనికి ఇండియాకి ఏం సంబంధం లేదు. మామూలుగా ముందుగానే బ్రిటిష్ వారికి ఫ్రాన్స్ వారికి పడదు, ఫస్ట్ నుంచి పడదు వాళ్ళకి. సో ఇంగ్లాండ్ ఫ్రాన్సు వాళ్ళ ఆస్ట్రియాలోనే ఒక వారసత్వ యుద్ధం కోసం కొట్లాడతాయి. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అక్కడ కొట్లాడుతుంటే ఇప్పుడు ఇండియాలోనే ఆల్రెడీ వీళ్ళు వర్తక వాణిజ్యాలు చేస్తున్నారు కదా, ఫ్రెంచ్ వారు ఇంగ్లీష్ వారు అప్పటికే స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధం 1745-48 మధ్యలో జరిగింది. వీళ్ళు 1660 కల్లా మొత్తం అందరూ సెటిల్ అయిపోయారు ఇండియాలో, వాళ్ళ వర్తకాలు వాణిజ్యాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. 1745లోన అక్కడెక్కడో ఆస్ట్రియాలోన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ కొట్టుకుంటుంటే మనం కదా ఇప్పుడు ఇండియా క్రికెట్ టీము పాకిస్తాన్తో మ్యాచ్ అవుతుంటే హిందూస్ ముస్లిమ్స్ ఎప్పుడైనా గొడవ పడతారు కదా, అలాగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అక్కడ గొడవ పడుతుంటే ఇక్కడ వీళ్ళు ఫ్రెంచ్కి సంబంధించిన డూప్లే ఇంగ్లీష్కి సంబంధించిన వాళ్ళతోన గొడవలు పడి ఇంగ్లీష్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ నగరాన్ని అప్పటికే నిర్మించుకున్నారు కాబట్టి ఈ ఫ్రెంచ్కి సంబంధించిన డూప్లే అనేవాడు మద్రాస్ని ఆక్రమిస్తాడు అనమాట. మద్రాస్ని ఆక్రమిస్తాడు. అక్కడ పైన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళకి లూయిస్బర్గ్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు అనమాట. సో ఇంగ్లాండ్ వాళ్ళు పైన ఆక్రమిస్తే ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియాలో ఆక్రమిస్తారు. ఇది ఫస్ట్ కర్ణాటక యుద్ధం వచ్చేసి ఎక్స్లా చాపెల్ సంధి అనే దగ్గర ఒక సంధి చేసుకుంటారు. ఆ సంధిలో ఏం చేస్తారంటే మీరు ఆక్రమించిన లూయిస్బర్గ్ మాకు ఇవ్వండి, మేము ఆక్రమించిన మద్రాస్ మీకు ఇస్తామని ఎవరిది వాళ్ళు తీసుకొని కూల్ అయిపోతారు అక్కడికి. దీంతోన ఆంధ్రాకి సంబంధం లేదు, ఇండియాకి కూడా పెద్ద సంబంధం లేదన్నమాట. వాళ్ళు కొట్లాడుకున్నారు. ఇది ఫస్ట్ అయిపోతుంది. సెకండ్ కర్ణాటక యుద్ధం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చిన్నగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే ఇప్పుడు గోల్కొండ కోటలోన నిజాముల్ ముల్క్ ఉన్నాడు కదా, ఈ నిజాముల్ ముల్క్ చనిపోతాడు. ఇంకో కొడుకు ఉంటాడు, నిజాముల్ ముల్క్ కొడుకు నాజర్ జంగ్. ఈ నాజర్ జంగ్కి వాళ్ళ నాన్న చనిపోకముందు కంటే రాజ్యం ఏలాలనే కుతూహలం ఎక్కువ ఉంటారు అనమాట. ఒకసారి వాళ్ళ నాన్న మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘల్ ఆయన ఔరంగజేబు కొడుకుంటాడు, షాలంని కలవడానికి వెళ్తే ముజాఫర్ ఇప్పుడు నాజర్ జంగే రాజ్యంలో ఉంటాడు. ఆ టైంలో మహారాష్ట్ర వాళ్ళు యుద్ధానికి వస్తే ఈ నాజర్ జంగ్ ఒక్కడే వాళ్ళని తరిమేస్తాడు అనమాట. తరిమేసినప్పుడు వీడికి హోప్ పెరుగుతుంది, అంటే నేను ఒక్కడే కూడా ఎదిరించగలను, మా నాన్న నాకు అవసరం లేదన్నట్లు వాళ్ళ నాన్నే ఎదిరిస్తాడు. వాళ్ళ నాన్న వచ్చి వీడిని జైల్లో వేస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాదే రాజ్యం అంటాడు. నాదే రాజ్యం అయిన తర్వాత ఈమె అక్క ఉంటుంది, ఈ నాజర్ జంగ్ వాళ్ళ అక్క ఉంటుంది, అక్కకు కొడుకు ఉంటాడు. ఆమె ఖైరున్నిసా అక్క పేరు. అక్క కొడుకుంటాడు ముజాఫర్ జంగ్. నాన్నకి నా కొడుకంటేనే ఇష్టము, నువ్వు ఇష్టం లేదు కాబట్టి నిన్ను జైల్లో వేసి పెట్టాడు. సో నా కొడుకునే ఇప్పుడు రాజుగా ఉండాలి అన్నట్లు ముజాఫర్ జంగ్ అనే వాడిని పెడుతుంది. సో నాజర్ జంగ్కి ముజాఫర్ జంగ్కి ఇద్దరికి గొడవలు జరుగుతాయి. ఇది ఇలా ఉంటే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు చందా సాహెబ్ గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారు కదా. ఇక్కడ మహారాష్ట్ర నవాబ్ ఆయన చనిపోతే వాళ్ళ కొడుకులు ఈ చందా సాహెబ్ని వదిలేస్తారు అనమాట. ఈ చందా సాహెబ్ వదిలేసి కర్ణాటకకు వస్తాడు కదా. కర్ణాటకలో ఆల్రెడీ అన్వరుద్దీన్ గారు ఆడ రాజ్యం వెళ్తుంటాడు. సో అన్వరుద్దీన్ చందా సాహెబ్ మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. కర్ణాటక రాజ్యంలోన అన్వరుద్దీన్కి చందా సాహెబ్కి గొడవ జరుగుతుంది. గోల్కొండలోన నాజర్ జంగ్కి ముజాఫర్ జంగ్కి గొడవ జరుగుతుంది. ఈ గొడవల్లోన వీళ్ళు తలదూరుస్తారు. ఎవరు? ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు తలదూరుస్తారు. ముజాఫర్ జంగ్కి చందా సాహెబ్కి సపోర్ట్గా ఫ్రెంచ్ వారు ఉంటారు అనమాట. నాజర్ జంగ్కి అన్వరుద్దీన్కి బ్రిటిష్ వారు ఉంటారు సపోర్ట్గా. సో వాళ్ళ కోసం వీళ్ళు కొట్లాడతారు. అలా ఉండిందే 1749లో అంబూర్ యుద్ధం జరుగుతుంది. అంబూర్ యుద్ధంలో ఏం చేస్తారంటే ఫ్రెంచ్ వారు గెలుస్తారు. ఫస్ట్ ఫ్రెంచ్ వారు ఏం చేస్తారంటే అన్వరుద్దీన్ ఉంటాడు కదా, కర్ణాటక ఆక్రమించిన గోల్కొండ వాడు అన్వరుద్దీన్ని చంపేస్తే అన్వరుద్దీన్కి కొడుకుంటాడు, వాడు మహమ్మద్ అలీ అనమాట. వీడు తిరుచినాపల్లికి పారిపోతాడు. అన్వరుద్దీన్ చంపేస్తే అన్వరుద్దీన్ కొడుకు పారిపోతాడు. సో అన్వరుద్దీన్ లేడు కాబట్టి చందా సాహెబ్ని కర్ణాటక నవాబుని చేస్తారనమాట. ఈ కర్ణాటక నవాబుని చేసి చందా సాహెబ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెంచ్ వారికి పాండిచ్చేరి చుట్టూన్న 80 గ్రామాలని దానం చేస్తాడు. తర్వాత డూప్లే సాహెబ్ అనే బిరుదు కూడా ఇస్తాడు అనమాట. ఇది అక్కడ కర్ణాటకలోనే సెటిల్ చేస్తారు. ఇక్కడ గోల్కొండలో ఏమవుతుందంటే గోల్కొండలో వీళ్ళ హ్యాండ్ ఏం ఉండదు. ముజాఫర్ జంగ్కి హెల్ప్గా మనకి కర్నూలు నవాబు హిమ్మత్ ఖాను, కడప నవాబు అబ్దుల్లా నబీ ఖాను, సావనూరు నవాబు అబ్దుల్లా కీరా ఖాన్ వీళ్ళు ముగ్గురు కలిసి ముజాఫర్ జంగ్కి హెల్ప్ చేసి వీళ్ళ మామ ఉంటాడు కదా నాజర్ జంగ్, వీడిని చంపేస్తారనమాట. నాజర్ జంగ్ని 16th డిసెంబర్ 1750లోన హత్య చేస్తాడు. ఎవరు? హిమ్మత్ ఖాన్ అనేవాడు చంపేస్తాడు. జింజీ అనే ప్రాంతం సమీపంలో చంపేస్తాడు. సో ముజాఫర్ జంగ్ గోల్కొండని పరిపాలిస్తాడు. రాజు అయ్యాడు కదా. అంటే ముజాఫర్ జంగ్ రాజు అయింది ఎవరి వల్ల? హిమ్మత్ ఖాన్ వల్ల. కాకపోతే వీడు ఏం చేస్తాడంటే ముజాఫర్ జంగ్ ఇదల్లా జరిగింది ఫ్రెంచ్ వార్ వల్లే అని, ఫ్రెంచ్ వారికి తిఫిసీమ ఉంటుంది కదా మనకి గోదావరి కృష్ణ ప్రాంతం ఉంటుంది కదా, గోదావరి
ప్రాంతం ఉంటుంది కదా దివిసీమ అని, ఆ దివిసీమ ప్రాంతము, యానాము, మచిలీపట్నం ఈ 3 కలిపి ఫ్రెంచ్ వారికి ఇస్తాడనమాట. ఫ్రెంచ్ వారికి ఇవ్వడంతో పాటు డూప్లే నీ వల్ల ఇదంతా జరిగిందని డూప్లేకి జఫర్ జంగ్ అని, ఆయన భార్యకి జహనారా బేగం అని బిరుదులు కూడా ఇస్తారు. అంటే వీళ్ళకి హిమ్మత్ ఖాన్ ఉంటాడు కదా, చేసిందంతా మేమైతే మీరు ఆ ఫ్రెంచ్ వారికి ఎక్కువ ఇస్తున్నాం మాకేం ఇవ్వట్లేదు అనే అసూయతోన ఈ ముజాఫర్ జంగ్ అనేవాడు అక్కడ ఫ్రెంచ్ వారిలోన పాండిచ్చేరిలోన పార్టీ చేసుకొని ఒక 40 డేస్లోనే తిరిగి రాజ్యం వెళ్దామని హ్యాపీగా వస్తుంటే 1751లోన రాయచోటి దగ్గర, అంటే కడప జిల్లా రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి అనే గ్రామంలోన ముజాఫర్ జంగ్ని హిమ్మత్ ఖాన్ అనేవాడు చంపేశాడు. సో వీడు వాళ్ళ మామని చంపేశాడు, వీడిని చంపేశాడు అనమాట. ఈగో అనేది అట్లా ఉంటుంది. సో వీడి చంపేస్తే ఇద్దరు కొట్టుకుంటే వేరేవాడు బాగుపడినట్లు ఈ నాజర్ జంగ్కి ఇంకో తమ్ముడు ఉంటాడు, వాని పేరు సలాబత్ జంగ్. ఈ సలాబత్ జంగ్ గోల్కొండకి నవాబుని చేసేస్తారు అనమాట. అర్థమైందా? సో ఈ హిమ్మత్ ఖాన్ వాడిని కూడా చంపేస్తే సలాబత్ జంగ్ ఎవరో చేసిన దానికి ఎవడో లక్ చెందటం అంటే సలాబత్ జంగ్ అనేవాడు ఫ్రెంచ్ వారిని వెళ్ళి అడుగుతాడు అనమాట, వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే రాజ్యం వెళ్తానంటే వీడికి కూడా భయం, ఎవరు వచ్చి నన్ను చంపేస్తారో అనే భయం ఉంటుంది వీడికి సలాబత్ జంగ్కి. సో ఫ్రెంచ్ సేనాని ఉంటాడు బుస్సీ అనేవాడు, వాడిని హెల్ప్ తీసుకొని గోల్కొండలో అధికారం చలాయిస్తాడు అనమాట. వీడు 1951 నుంచి 58 వరకు ఫ్రెంచ్ వారికి ఇయర్లీ 2 lakhs చెల్లించి వాడికి సెక్యూరిటీగా పెట్టుకుంటారు అనమాట. దీంతోపాటు వాళ్ళకి ఏలూరు, ముస్తఫా నగరు అంటే కొండపల్లి అనమాట, కృష్ణా డిస్టిక్లో ఉంటాయి కదా, ముస్తఫా నగరు, రాజమండ్రి, శ్రీకాకుళం ఈ వీటిలో వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్స్, అక్కడ పన్ను మినహాయింపులు ఇస్తాడనమాట. ఇక్కడికి స్టోరీ ఇక్కడ వరకు ఫ్రెంచ్ వారు ఆధిపత్యం సాధిస్తారు. ఫ్రెంచ్ వారిదే బాగుంటుంది ఇక్కడ వరకు. తర్వాత ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి అన్వరుద్దీన్ని చంపేస్తే అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ ఉన్నాడు కదా, వాడు తిరుచునాపల్లిలో దాక్కుంటాడు కదా, దాక్కున్న వాడిని కూడా చంపేద్దామనే ఉద్దేశంతో ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాడి దగ్గరికి వెళ్తారు. మహమ్మద్ అలీ దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొని వెళ్ళిపోతారు. వాడిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకి బ్రిటిషర్స్ ఉంటారు కదా, ఆ బ్రిటిషర్స్లోన రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఉంటాడు. ఆ రాబర్ట్ క్లైవ్ అనేవాడు మంచి ఇంటెలిజెంట్ అండ్ బాగా బలవంతుడు కూడా. వాడు 500 మంది సైన్యంతోనే తీసుకెళ్ళి ఫ్రెంచ్ వారిని ఓడించేస్తాడు. ఫ్రెంచ్ వారిని ఓడించేసి ఆ చాందా సాహిబ్ని కానీ ఉరి తీసి ఈ మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుని చేస్తాడు. ఇక్కడ రివర్స్ అయిపోతుంది. సో ఇవన్నీ సాధించినందుకే ఈ రాబర్ట్ క్లైవ్ని ఆర్గట్ వీరుడు అంటారు అనమాట. ఇక్కడ బ్రిటిష్ వారు ఆధిక్యత ఎక్కువైపోయినట్టునే ఇక్కడ డూప్లే ఉన్నాడు కదా, అక్కడ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఉంటుంది కదా పైన, ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ అరే డూప్లే ఏం చేస్తున్నావు, వాళ్ళు మనల్ని చంపేస్తున్నారని డూప్లేస్ని వెనక్కి తీసుకెళ్ళి గదాహో అనేవాడిని నియమిస్తారనమాట ఇక్కడ ఫ్రెంచ్ గవర్నర్గా. ఈ గదాహో అనేవాడు వీళ్ళతో సంధి చేసుకుంటాడు, బ్రిటిష్ వారితో సంధి చేసుకుంటారు. సో పుదుచ్చేరి సంధితో ఈ యుద్ధం ముగిసిపోతుంది. సెకండ్ కర్ణాటక యుద్ధం ముగిసిపోతుంది. ఇక్కడ ప్యారలల్గా బ్యాక్ స్టోరీ ఇంకొకటి జరుగుతుంటుంది, అది కింద చెప్పుకుందాం. తర్వాత 3వ కర్ణాటక యుద్ధంలో ఏం జరిగిందంటే అక్కడ అమెరికా అప్పుడప్పుడే ఫామ్ అవుతుంటుంది. అమెరికాలోనే పారిశ్రామికంగా బాగా డెవలప్ అవుతుంటుంది. ఆ అమెరికాని పొందడం కోసము ఒకవైపు ఫ్రెంచ్, ఒకవైపు ఇంగ్లాండ్ రెండు మళ్ళీ గొడవ పడతాయి అనమాట. దీన్నే సప్తవర్ష సంగ్రామం అంటారు. ఇది 7 years జరుగుతుంది. సో 7 yearsని సప్తవర్షం అంటారు అనమాట. 7 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి సప్తవర్ష సంగ్రామం అంటారు. దీనిలో భాగంగా ఇండియాలోన 3వ కర్ణాటక యుద్ధం జరుగుతుంది. అక్కడ జరిగిందంటే ఇక్కడ జరగాల్సిందే ఖచ్చితంగా. ఈడేం చేస్తారంటే ఈ ఫ్రెంచ్కి సంబంధించిన కౌంట్ డి లాలీ అనేవాడు మద్రాస్ పైన సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఉంటాయి కదా, అక్కడ ఆక్రమిస్తాడు అనమాట. ఎందుకంటే అప్పట్లోనే వీళ్ళు కూడా బ్రిటిష్ వారితోనే సెకండ్ దాంట్లో ఓడిపోయారు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి 1758లో కౌంట్ డి లాలీ అనేవాడు మద్రాస్ మీద ఆక్రమిస్తాడు అనమాట. ఆక్రమించేస్తే 1760లో దానికి సంబంధించి 1760లో వందవాసి యుద్ధం జరుగుతుంది. ఈ వందవాసి యుద్ధంలో బ్రిటిష్కి సంబంధించిన వాడు సర్ ఐర్క్రూట్ ఉంటాడు. ఈ కౌంట్ డి లాలీ గాడు బుస్సీ ఉంటాడు కదా, ఇప్పుడు మనకి గోల్కొండలోనే బుస్సీ ఉంటాడు. వాడు అక్కడ బాగానే ఉంటాడు, వాళ్ళ వల్ల అక్కడ హెల్ప్ కావాలి వాడికి. బుస్సీ ఉంటేనే అక్కడ పనులు జరుగుతాయి, లేదంటే వేరే వాడు వచ్చి ఆక్రమిస్తాడు. ఆ టైంలోన కౌంట్ డి లాలీ బుస్సీగాని పిలిస్తే వాడు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తుంటే ఈ కౌంట్ డి లాలీని పంపించేసి బుస్సీని అరెస్ట్ చేస్తారనమాట. తర్వాత విడిచిపెడతారు. 1763లోనే ప్యారిస్ సంధి ద్వారా ఈ యుద్ధం కూడా ముగిసిపోతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఫ్రెంచ్ వారు ఓడిపోయిన తర్వాత వాళ్ళు వర్తక వాణిజ్యాలు ఓన్లీ పుదుచ్చేరికి మాత్రమే చేయాలి, అంటే పాండిచ్చేరిలో మాత్రమే వాళ్ళు వర్తక వ్యాపారాలు చేసుకోవాలి. సైన్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోన నియమించుకోకూడదు, మీరు గొడవలు చేయకూడదు అని సంధి చేసుకుంటారు, ప్యారిస్ సంధి. సో దీని ద్వారా వాళ్ళు ఓన్లీ పుదుచ్చేరికి మాత్రమే పరిమితం అవుతాడు. 1954లో ఇండియాను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ వరకు ఫ్రెంచ్ వర్క్తో అక్కడికి సంబంధం అయిపోతుంది అనమాట. కాకపోతే ఈ బ్రిటిష్ అనేవాళ్ళు ఆంధ్రాని ఎలా ఆక్రమించారు, అప్పటి వరకు వర్తక వాణిజ్యాలు మాత్రమే చేసేవారు. వీళ్ళ పట్టు ఎలా సాధించారు ఏపీ మీద అంటే ఇక్కడ 2వ కర్ణాటక యుద్ధం జరుగుతుంది కదా, ఆ కర్ణాటక యుద్ధం జరుగుతున్న టైంలోన ఈ సలాబత్ జంగ్ ఉంటాడు కదా, వీడు నిజామాలతో అంటే
ఔరంగాబాద్ సంధి చేసుకుంటాడు. ఎవరితో? ఫ్రెంచ్ వాళ్ళతోనే సంధి చేసుకుని, అంటే మీరు నా దగ్గరే ఉండాలన్నట్లు సంధి చేసుకుంటాడు. వీడు కూడా సలాబత్ జంగ్ అనేవాడు వేరే వేరే చేస్తాడు. చేసిన తర్వాత కూడా ఫ్రెంచ్ వాళ్ళు అంత ఈజీగా పోరు అనమాట. వాడికే చుట్టేస్తారు. ఇప్పుడు వీడికి సలాబత్ జంగ్కి మహారాష్ట్ర వాళ్ళంటే భయం అనమాట. ఆ వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఫ్రెంచ్ వారిని వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు. సో 1753లోన చికాగోలు, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, ముర్తుజా నగర్ అనేవి ఈ 5 వాటిని ఉత్తర సర్కిల్ అంటారు. ఉత్తర సర్కిల్ అంటే ఇప్పుడు తీరం వెంబడి ఉంటాయి కదా మనకి కోస్టల్ ఏరియాస్, ఆ కోస్టల్ ఏరియాస్ని ఉత్తర సర్కిల్ అంటారు అనమాట. వీటన్నిటిని ఫ్రెంచ్ వారికి ఇస్తాడు. వీటన్నిటిని ఫ్రెంచ్ వారికి ఇస్తే అక్కడ పరిపాలన చేస్తుంటారు కదా ఫౌజ్దారులు, కొంతమంది జమీందారులు ఉంటారు కదా, వీళ్ళకి ఇన్ని ప్రాంతాలు ఇవ్వడం వీళ్ళకి నచ్చదు. సో అక్కడ వర్తక వ్యాపారాలు వీళ్ళే చేసుకోవచ్చు, పన్నులు కూడా వీళ్ళే వసూలు చేసుకోవచ్చు అనమాట. అలాంటి అధికారం ఇస్తే అక్కడ ఉన్న ఫౌజ్దారులకి, ఈ ప్లేసెస్లో ఉండే ఫౌజ్దారులకి, జమీందారులకి నచ్చదు. సో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు తిరుగుబాటు చేసిన దాంట్లోనే ఫౌజ్దార్ ఇబ్రహీం ఖాన్ అనేవాడు ఇంపార్టెంట్ అనమాట. వీడిని తుమ్మలపాలెం యుద్ధంలోనే చంపేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత బొబ్బిలి యుద్ధం జరుగుతుంది. బొబ్బిలి యుద్ధము ఎలా జరుగుతుంది అంటే, దీని మెయిన్ సోర్సెస్ ఏమంటే ఆశుపద కృష్ణమూర్తి అనే ఆయన రాసిన బుక్ ద్వారా ఈ బొబ్బిలి యుద్ధం అనేది మనకి తెలుస్తుంది అనమాట. 1756లోన బుస్సిని దాన్ని ఏమంటారు, ఇక్కడ వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కదా, తిరుగుబాటు చేసిన దానికి ఈ జమీందారులు ఇబ్రహీం ఖాన్ని చంపేసిన తర్వాత జమీందారులు అందరూ వెళ్ళి సలాబత్ జంగ్కి రిపోర్ట్ చేస్తారు. ఈ బుస్సిగాడు ఎక్కువ వసూలు చేస్తున్నాడు పన్నులు, వాడు అరాచకాలు ఎక్కువైపోతున్నాయని జమీందారులు వెళ్ళి చెప్తే, సలాబత్ జంగ్ చెప్తే, సలాబత్ జంగ్ ఏం చేస్తాడంటే బుస్సిని అక్కడ నుంచి తొలగిస్తాడనమాట. మీరు అవసరం లేదు, నాకు ఇంకా ధైర్యం వచ్చేసింది, మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. 1756లోనే ఫ్రెంచ్ వారిని పంపించేస్తాడు. ఈ బుస్సి ఏం చేస్తాడంటే, మమ్మల్ని పంపిస్తావు ఇన్నాళ్ళు వాడుకొని అన్నట్లు హైదరాబాద్ని ఆక్రమిస్తాడు అనమాట. హైదరాబాద్కి వెళ్ళి గోష్మహల్ వాటిలోనే ఆక్రమించేస్తే వీడు సలాబత్ జంగ్ భయపడతాడు. వీడు వదిలేస్తే నన్ను కూడా ఆక్రమించేటట్లు ఉన్నాడని, మళ్ళీ లేదు నువ్వు వెళ్ళి అదే ప్రాంతాలని మళ్ళీ రూల్ చేసుకున్నట్లు బుస్సిని తిరిగి పంపిస్తాడు. బుస్సిని తిరిగి పంపిస్తే ఇక్కడ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, కానీ బొబ్బిలికి సంబంధించిన జమీందారు ఉంటాడు రంగారావు అని. ఈ బొబ్బిలి జమీందారు రంగారావు అపోజ్ చేస్తాడు అనమాట. బుస్సిని అపోజ్ చేస్తే శిస్తు చెల్లించడం మానేస్తాడు. ఈయన ఇట్లా మానేసిన తర్వాత 1757 జనవరిలోన ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే బొబ్బిలి యుద్ధం అనమాట. ఈ బొబ్బిలి యుద్ధంలోన ఫ్రెంచ్ వారికి ఒకరు హెల్ప్ చేస్తారు. విజయనగర అది ఉంటుంది కదా, విజయనగర జమీందారు ఉంటారు కదా, విజయనగర సామ్రాజ్యం కాదు, విజయనగరం ప్రజెంట్ ఉంటే విజయనగరంలోన జమీందారు ఉంటాడు. ప్రజెంట్ విజయనగరం లాస్ట్లో ఉంటుంది కదా, విజయనగరంలో జమీందారు విజయరామరాజు ఉంటాడు. ఈ విజయరామరాజుకి బొబ్బిలి జమీందారు రంగారావుకి ఫస్ట్ నుంచి పడదు, వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతుంటాయి. సో ఈ విజయరామరాజు బుస్సికి హెల్ప్ చేసి రంగారావుని చంపేస్తారనమాట. రంగారావుని చంపేసి బొబ్బిలి కోట ఉంటుంది కదా, ఆ బొబ్బిలి కోటని ఆక్రమిస్తారు. ఆక్రమించే భయంతో అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. వీళ్ళు మనల్ని ఏమైనా చేస్తారని వాళ్ళే చనిపోతారు అన్నమాట. ఇప్పుడు మనకు పద్మావతిలో ఎలా చూపిస్తారో అలా విజయనగరంలో కూడా జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఈ రంగారావు బాంబర్ది ఉంటారు కదా, ఆయన తాండ్ర పాపారాయుడు. ఈ తాండ్ర పాపారాయుడు ఈ విజయరామరాజుని చంపేస్తాడు అన్నమాట. వాళ్ళ శిబిరంలోకి వెళ్ళి చంపేస్తాడు. సో ఇక్కడ విజయరామరాజు చనిపోతున్నాడు కాబట్టి ఆయన కొడుకు గజపతి రాజుని విజయనగరంలోనే నిలబెడతాడు. ఈ రంగారావుని చంపేసిన తర్వాత తాండ్ర పాపారాయుడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు అనమాట. సో అందరూ వాళ్ళు మెయిన్ వాళ్ళే చనిపోయారు కాబట్టి కోస్తాంధ్ర మొత్తం మళ్ళీ ఫ్రెంచ్ వారికి వస్తుంది. ఈ టైంలోనే ఇక్కడ ఇంత జరుగుతుంటే ఫ్రెంచ్ వారు ఇక్కడ ఇంత జరుగుతుంటే బ్రిటిష్ వారు విజయనగరం వాళ్ళకి అంటే బొబ్బిలి వాళ్ళకి సపోర్ట్గా రావచ్చు కదా అంటే మామూలుగా వాళ్ళు ఫ్రీగా ఉంటే వచ్చేవాళ్ళే. ఈ టైంలోనే ఇక్కడ 1956-57 ఆ టైంలో వాళ్ళు ప్లాసీ యుద్ధంలో బిజీగా ఉంటారు. బెంగాల్లోన సిరాజుద్దౌలా వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ బెంగాల్లోన ప్లాసీ యుద్ధంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు అనమాట. రాలేకపోయినా కూడా బుస్సిని ఎదిరించడానికి ఒకరిని పంపిస్తారు అనమాట. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ బుస్సి ఇక్కడికి వెళ్తాడు కదా, 3వ కర్ణాటక యుద్ధం కోసం కౌంట్ డి లాలీ కోసం వెళ్తే ఇక్కడ ఏం చేస్తాడంటే కాన్స్లావ్ అనేవాడిని నియమించి వెళ్ళిపోతాడు అనమాట. 3వ కర్ణాటక యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే విజయరామరాజు ఉంటాడు కదా, విజయరామరాజు అంటే విజయనగర సంస్థానానికి సంబంధించిన వాడు. విజయరామరాజు కొడుకు అనమాట, ఆనంద్ గజపతి. వీడు ఫ్రెంచ్ వారికి రివర్స్ అవుతాడు. ఎందుకు రివర్స్ అవుతాడంటే, మీకు బొబ్బిల్ని సాధించడంలో హెల్ప్ చేసింది మా నాన్న, సో మా నాన్నకి మీరు తగినంత గుర్తింపు ఇవ్వలేదు, నాకు కూడా ఏమి ఇవ్వలేదు అన్నట్లు వీడు ఫ్రెంచ్ వారికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు అన్నమాట. తిరుగుబాటు చేసినా కూడా వీడిని అణిచేస్తారు. అణిచేసి మళ్ళీ వైజాగ్, శ్రీకాకుళం అంటే శ్రీకాకుళంని ఆక్రమిస్తారు అనమాట. ఈ ఆనంద గజపతి వీడిని
అపోజ్ చేసిన తర్వాత బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్తారనమాట. ఈ ఆనంద్ గజపతి రాజు బ్రిటిష్ వారి సైన్యం కొడితే వాడు ఫోర్డ్ అనే ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ ఫోర్డ్ అనే వ్యక్తితో ఆనంద్ గజపతి రాజు ఒప్పందం చేసుకుంటాడు. మీరు ఆ ప్లేసెస్ని నాకు ఇస్తే అక్కడ మీరు పన్ను వసూలు చేసే అధికారం మీరు ఈ తీసుకోవచ్చు అన్నట్టు ఆనంద్ గజపతి రాజు బ్రిటిష్ వారిని పిలుస్తారు. సో అక్కడ బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి చందుర్తి యుద్ధం జరుగుతుంది అనమాట. బ్రిటిష్కి సంబంధించిన ఫోర్డు ప్లస్ ఆనంద్ గజపతి రాజు, ఫ్రెంచ్కి సంబంధించిన కాన్స్లావ్. ఇక్కడ మనకి బుస్సిరాడు అక్కడ, ఎందుకంటే ఇక్కడ 3వ కర్ణాటక యుద్ధం జరుగుతుంటుంది కాబట్టి బుస్సిరాడు ఈ ఫ్రెంచ్లో సంబంధించిన కాన్స్లావ్ని వీళ్ళిద్దరు కలిసి ఓడించేస్తారన్నమాట. 1758 డిసెంబర్ 6న చందుర్తి యుద్ధంలో ఓడించేస్తారు. సో అక్కడ 3వ కర్ణాటక యుద్ధంలో కూడా ఓడిపోతారు కదా, ఇక్కడ ఓడిపోతారు. సో ఈ ఉత్తర సర్కార్లన్నీ బ్రిటిష్ వాళ్ళ సొంతం అవుతాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి వైజాగ్, విజయనగరము, ఇక్కడ గోదావరి ప్లేసెస్, తర్వాత కృష్ణా డిస్టిక్ వరకు ఆక్రమించేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ మనకి మిగిలిండేది కింద ఉంటాయి కదా కృష్ణా, గుంటూరు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సలాబాద్ జంగ్ తేజ్లోనే ఉంటాయి అనమాట. ఈ సలాబాద్ జంగ్ వీడిని బెదిరించి తీసుకుందామనే లోపు నిజాం అలీ ఖాన్ అనేవాడు ఉంటాడు. వాడు సలాబాద్ జంగ్ని చంపేసి నిజాం అలీ ఖాన్ రాజ్యం వెళ్తాడు అనమాట. వీడు కొంచెం ఈగో ఎక్కువ వీడికి. వీడు ఏమంటాడంటే మీకెందుకు ఇవ్వాలంటే బ్రిటిష్ ఇప్పుడు ఫ్రెంచ్ వారు లేరాడ ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు ఫ్రెంచ్ వారికి అయితే గుంటూరు వరకు ఇచ్చారు, కాకపోతే ఈ బ్రిటిష్ వారికి 5 ఇవ్వలేదు, 5 ఉత్తర సర్కార్లు లేదు. వీళ్ళ దగ్గర ఉండేది శ్రీకాకుళం మాత్రమే, శ్రీకాకుళం ఉంది, విజయనగరం మాత్రమే ఉందన్నమాట. సో మిగతా ఇప్పుడు గుంటూరు డిస్టిక్ వరకు రావాలంటే నిజాం అలీ ఖాన్ హెల్ప్ చేయాలి. వీడు ఇవ్వట్లేదని మొఘల్ సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి ఒక ఫర్మానా తీసుకొస్తారు బ్రిటిష్ వారు. 2వ షా ఆలం దగ్గరికి వెళ్ళి ఫర్మానా తీసుకొస్తారు, అంటే అనుమతి తీసుకొస్తారు అనమాట. అక్కడ మేము వ్యాపారం చేసుకుంటామంటే మొఘల్ సామ్రాజ్యం ఇచ్చిన ఫర్మానాన్ని కూడా వీడు నిజాం అలీ ఖాన్ పట్టించుకోడు. నాకు అవసరం లేదు, వాడెవడో చెప్తే నేను ఎందుకు ఇస్తాను, నేను మీకు ఇవ్వను అంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కాంట్రాక్ట్లో జోగి పంతులు అనే అతను ఉంటాడు అనమాట. ఆయన దుబాసి అంటే 2 భాషలు వస్తాయన్నమాట, మధ్యవర్తిగా ఉంటాడు. ఈ మధ్యవర్తిని పంపిస్తారు అనమాట నిజాం అలీ ఖాన్ దగ్గరికి. పంపిస్తే ఈ కాంట్రాక్ట్లో జోగి పంతులు నిజాం అలీ ఖాన్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, నువ్వు వాళ్ళకి ఆ ప్రాంతాలు ఇస్తే నీకే బెనిఫిట్ అంటారు. నాకెందుకు బెనిఫిట్ అంటే వీళ్ళకి ఆల్రెడీ ఖజానా ఖాళీ అయిపోయి ఉంటుంది, డబ్బులు ఏముండవు. సో సైన్యాలకు కూడా జీతాలు ఇవ్వడానికి ఉండవు, సైన్యం కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదని ధర్నాలు చేస్తుంటాయి. సో ఈయన ఏం చేస్తాడంటే నువ్వు 5 ప్రాంతాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీకు ఈ సంవత్సరానికి 9 లక్షలు ఇస్తారు. ఆ 9 లక్షలతో నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు సైన్యాన్ని కూడా పోషించుకోవచ్చు అని మధ్యవర్తిత్వం చేస్తారు అనమాట కాంట్రాక్టుల జోగు పంతులు. సో ఇంకా దానికి ఒప్పేసుకొని నిజాము ఆంగ్లేయులు ఒప్పందం చేసేసి వీళ్ళకి గుంటూరు తప్ప శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తాఫానగర్, కొండపల్లి అనమాట, ముర్తుజానగర్ అంటే గుంటూరు, ఈ 4 ఇస్తాడనమాట. ఈ గుంటూరు ఎందుకు ఇడంటే ఈ గుంటూరు ఆల్రెడీ నిజాం అలీ ఖాన్ తమ్ముడు ఉంటాడు బసలత్ జంగ్ అని. ఆ బసలత్ జంగ్ గాడు ఇక్కడ ఉంటాడు గుంటూరులోన. వీడు చనిపోతాడు 1982లోనే చనిపోతాడు. అంటే చనిపోయేంత వరకు మీకు ఆ గుంటూరు రాదంటే 1782లో చనిపోతాడు. 82లో చనిపోయినా కూడా 88 వరకు వీడు ఇవ్వడు అనమాట. ఇవ్వడు 1788లోనే ఇంకా మళ్ళీ చర్చలు జరిపించి గుంటూరుని బ్రిటిష్ వారు తీసుకుంటారు. సో ఇప్పుడు గుంటూరు వరకు ఆక్రమించేశారనమాట. ఇక్కడ మళ్ళీ ఆనంద్ గజపతి ఉంటాడు కదా, వాడు కూడా అక్కడ పోరాటాలు చేస్తూ ఉంటాడు, వేరే వాళ్ళ మీద పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఆ టైంలోన చిన్న విజయరామరాజు ఉంటాడు అనమాట. ఈ చిన్న విజయరామరాజు ఇక్కడ వీళ్ళు తూర్పు తీర ప్రాంతం అంతా, ఉత్తర తీర ప్రాంతం అంతా ఆక్రమించుకుంటారు కదా. సో ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం కూడా వస్తాయి వీళ్ళ కిందకి. ఈ చిన్న విజయరామరాజు గారు మా నాన్న మీకు హెల్ప్ చేస్తే మా మీదకి వస్తారు అన్నట్లు తిరుగుబాటు చేస్తారు. వీడిని పద్మనాభ యుద్ధంలోన వీడిని కూడా చంపేస్తారు అనమాట. 1794లో జరుగుతుంది అది. ఇంకా ఇవన్నిటికీ కారణమైన ఈ జోగి పంతులకి రాజమండ్రిలోన ముజుందర్గా ఒక పోస్ట్ ఇచ్చి వాడికి రాజ్ బహదూర్ అనే బిరుదు కూడా ఇస్తారనమాట. ఇక్కడ వరకు గుంటూరు వరకు ఆక్రమించేశారా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రాయలసీమ ప్రాంతం ఉంది కదా, కర్నూలు, కడప, అనంతపురం, ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి వస్తారు. ఈ ప్రాంతం సింపుల్గా వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇది ఫస్ట్ నిజాం పాలన ఉంటుంది కదా, గోల్కొండ ప్రాంతంలో గోల్కొండ రాజ్యంలోనే ఉంటుంది కదా. దీన్ని ఏం చేస్తారంటే టిప్పు సుల్తాన్ తెలుసు కదా మీకు, టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదరాలీ ఉంటాడు. హైదరాలీ ఈ గోల్కొండ ప్రాంతంలో ఉన్న ఈ దత్త మండలాలు అంటారు, వీటిని ఆక్రమించేస్తాడు అనమాట. రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించేస్తాడు. సో 3వ మైసూర్ యుద్ధంలోన టిప్పు సుల్తాన్ని ఓడించేస్తారు. ఎవరు? బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ని ఓడించేస్తారు. శ్రీరంగపట్నం సంధి ద్వారా ఈ ఆక్రమించిన రాయలసీమ ప్రాంతాన్ని మళ్ళీ బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేస్తారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు యుద్ధంలో హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నీకు ఇస్తామని గోల్కొండ నవాబ్కి ఈ రాయలసీమని ఇచ్చేస్తారనమాట. 1798లోన వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి? గోల్కొండ నవాబ్కి రాయలసీమ ప్రాంతాలని తిరిగి ఇచ్చేస్తారు. వాళ్ళ ప్రాంతాలను వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తారు యుద్ధంలో హెల్ప్ చేసినందుకు.
కానీ మళ్ళీ సైన్య సహకార ఒప్పందం అనేది ఒకటి పెడతాడు కదా మనకి వారణెస్టింగ్ సైన్య సహకార ఒప్పందం ఉంటుంది కదా. ఆ ఒప్పందం ప్రకారం ఏం చేస్తారంటే మీకు వేరే వాళ్ళు మీ మీదకి యుద్ధానికి రాకుండా మేము మీకు సైన్యాన్ని ఇస్తాం, ఆ సైన్యాన్ని పోషించే బాధ్యత మీదే, దానికి ఎంత ఖర్చు అయితే అంత మీరే ఇవ్వాలంటే నాకు ఈ సైన్యానికి జీతం ఇవ్వడానికి మీ దగ్గర 9 లక్షలు తీసుకునేవాడిని, ఇప్పుడు మీ సైన్యాన్ని నేను ఎలా పోషించాలంటే వీళ్ళు ఏం చేస్తారు, మేము ఇచ్చిన రాజ్యం ఉంది కదా అది రాయలసీమ ప్రాంతము, అది మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేసి అని అడుగుతారు అనమాట. సో వాళ్ళు ఇచ్చినట్లు ఇచ్చి సైన్య సహకార పద్ధతి ద్వారా 1800 అక్టోబర్ 20న బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, కడప ఈ 4 డిస్టిక్ల్ని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళే తీసుకున్నారన్నమాట. అనంతపూర్ కేంద్రంగా ఈ దట్టమండలానికి ఒక కలెక్టర్ని నియమిస్తాడు, థామస్ మన్రో కలెక్టర్ అని. ఈయన వచ్చేసి ఇక్కడ పాలేగార్ల వ్యవస్థ ఉంటుంది కదా దాన్ని తీసేస్తాడు. 1927లో 11 కలరా వ్యాధి వచ్చి చనిపోతాడు. ఈ థామస్ మన్రో గురించి తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ దాకా మనకి ఏమొచ్చింది, అక్కడ గుంటూరు వరకు ఆక్రమించాడు, ఇక్కడ కర్నూలు, అనంతపూరు, కడప ఇవన్నీ ఆక్రమించారు. ఇంకా మిగిలింది ఏంటి, చిత్తూరు, నెల్లూరు ఈ రెండే కదా. ఈ చిత్తూరు, నెల్లూరును కూడా ఆక్రమిస్తారు అన్నమాట. ఇవి ఎట్లా ఆక్రమిస్తారంటే ఈ చిత్తూరు, నెల్లూరు అప్పటికే కర్ణాటక రాజ్యంలో ఉంటాయి. కర్ణాటక రాజ్యంలోన అజాముద్దీన్ అనేవాడు వీటిని అధిపతిగా ఉంటాడు అన్నమాట. వీడు మైసూర్ అంటే కర్ణాటక సంబంధించి మైసూరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. మైసూరు యుద్ధంలోనే టిప్పు సుల్తాన్కి హెల్ప్ చేసావని, టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత ఈయన్ని ఆక్రమిస్తారు. నువ్వు వాడికి ఎందుకు హెల్ప్ చేస్తావు అన్నట్లు వీడి మీద దాడి చేసి చిత్తూరు, నెల్లూరుని ఆక్రమించేసి మద్రాసు రాష్ట్రంలో కలిపేస్తారనమాట. ఇక్కడ ఏపీ ప్రాంతాన్ని మొత్తం, తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని మొత్తం మద్రాసు రాష్ట్రంలో కలిపేస్తారనమాట. మద్రాసు అనేది తమిళనాడులో కదా ఉండేది, అక్కడికి కలిపేచేస్తారు. అక్కడ నుంచే మనకి తమిళనాడు, ఏపీ వార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా నెల్లూరు, చిత్తూరు కూడా బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో నిలమైపోయింది. సో దీంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. దీని తర్వాత చిన్న గొడవలు జరుగుతాయి. ఇక్కడ పద్మనాభ యుద్ధం అనేది, ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది యుద్ధం కూడా జరుగుతాయి. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిన్నగా చెప్పుకోవాలంటే 1846లో జరుగుతుంది, అంటే సిపాయిల తిరుగుబాటు కంటే ముందే జరుగుతుంది. ఈయన ఒక పాలేగాడు, ఇక్కడ మనకి థామస్ మన్రో ఉంటాడు కదా, ఈయన పాలేగారి వ్యవస్థను రద్దు చేసేసి, వాళ్ళు మామూలు పాలేగారులు ఎందుకున్నారంటే శిస్తు వసూలు చేయడానికి ఉంటారు, వీళ్ళు శిస్తు వసూలు చేసే అవసరం ఏం లేదు, కలెక్టర్ వ్యవస్థ పెట్టేసి రైతు వారి విధానం తీసుకొచ్చి డైరెక్ట్ రైతులే పన్ను చెల్లించే విధంగా తీసుకొస్తాడు కదా. సో పాలేగారులు అవసరం లేదంటే వాళ్ళు పక్కకు పెట్టి వాళ్ళకి జస్ట్ పింఛన్ మాత్రమే ఇవ్వండి అని పెడతాడు అనమాట. ఆ పింఛన్ ఇచ్చే టైంలోనే ఇది ఇక్కడ 1800లో స్టార్ట్ చేస్తారు పెన్షన్ ఇచ్చేది. పెన్షన్ ఇచ్చే విధానం 1800లో స్టార్ట్ చేస్తారు. కాకపోతే 1846 కాటికి ఏమవుతుందంటే మీకు ఎందుకు ఇవ్వాలి పెన్షన్, మీరు ఎటుగా కూర్చొని తింటున్నారు, మీ వల్ల పని ఏం లేదు, మేము పెన్షన్ ఇవ్వము అని చెప్తారనమాట. ఆ పెన్షన్ ఇవ్వము అనేసరికి ఉయ్యాలవాడ పాలేగారు ఉంటాడు కదా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మాకెందుకు ఇవ్వరు, మాదే కదా ఈ జాబ్ అన్నట్లు ఆయన తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి 1846లోన జూలై 10న 500 మంది సైన్యంతో కోయిలకుంట్ల, దువ్వూరులో ఖజానా ఉంటుంది కదా, ఆ ట్రెజరీని కొల్లగొట్టి దోపిడీ చేస్తారనమాట. ఇలా చేసిన తర్వాత 1846లో అక్టోబర్లోనే పట్టుకుంటారనమాట. ఒక 6 months పోరాటం జరిగి ఉంటుంది అంతే. దీన్నే ఒక సినిమాలాగా తీశారు మన వాళ్ళు. 1846 అక్టోబర్ 6న కాక్రేన్ అనే ఒక అధికారి ఇతన్ని బంధించేస్తాడు. 1947 ఫిబ్రవరి 27న కోయిలకుంట్లలోనే వెలు తీస్తారనమాట. ఇది మనకి 1857 వరకు జరిగిన ఏపీ హిస్టరీ. 1850లో ఇది సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది కదా, ఆ సిపాయిల తిరుగుబాటు దాని యొక్క పర్యవసనాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ యూనిట్. అర్థమైందని అనుకుంటున్నాను, నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసిందంటే కొంచెం లైక్ చేయండి, అంటే ఎంతమంది చూసారని ఒక ఐడియానే వస్తుంది నాకు, ఎంతమందికి నచ్చిందని ఐడియా వస్తుంది. సో ఇక్కడ దాకా చూసింటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఎంతమందికి నచ్చలేదో కూడా నాకు తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.